మహబూబ్నగర్ జిల్లాలో తెలంగాణ చౌరస్తాలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ధర్నా చేపట్టింది. ఎటువంటి ఆంక్షలు లేకుండా 2 లక్షలు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతులను మోసం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లిందని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలతో అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ 31,000 కోట్లు రుణమాఫీ చేస్తామని చెప్పి కేవలం 17,000 కోట్లు మాత్రమే రుణమాఫీ చేసిందన్నారు. 2 లక్షల రుణమాఫీ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులతో కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. 10 సంవత్సరాల్లో 1,00,000 కోట్లకు పైగా రుణాలు కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఎన్నో రకాలుగా 1,00,000 కోట్లకు పైగా రైతులకు ఇచ్చినాం మేము. ఇది దేశంలో ఏ రాష్ట్రంలో కూడా, ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా రైతులకు ఈ రకంగా పెట్టుబడి ఇచ్చి కొనుగోలు చేసి ఫ్రీ కరెంట్ ఇచ్చి ఇన్ని రకాల వసతులు ఎక్కడ లేదు. మేము ఇన్ని చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళకన్నా మేము ఎక్కువ చేస్తామంటే మరి రైతులు మీకు ఓటేసిండ్రు, మీ పరిపాలించడానికి అవకాశం ఇచ్చారు. మీరు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని హామీలు నెరవేరిస్తే ప్రజలు మీ మాట వింటారు. కానీ హామీలు నెరవేర్చకుండా షరతులు పెట్టి మొత్తం అయిపోయినాయి. రుణమాఫీ జరిగిపోయింది. వీళ్ళంతా రుణమాఫీ అయిన వాళ్ళు కాదు, ఉట్టిగా టీఆర్ఎస్ వాళ్ళు ఉట్టిన కొట్లాడుతున్నారు అని రాజకీయ కోణం పూసి మసిపూసి మారడికాయ చేస్తే రైతులు అంటాడు ఊరుకోడు. రుణమాఫీ అయింది అంటున్నారు కదా, ప్రతి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ లో రుణమాఫీ కాని వాళ్ళని రమ్మని చెప్పి ఒక రోజు పిలిపివ్వండి. వచ్చిన రుణమాఫీ కాని వాళ్ళతో మీటింగ్ పెట్టండి. ఎందుకు రాలేదో వాళ్ళకి వివరించండి. హామీలు నెరవేరేంత వరకు రకరకాల ఆందోళనలు కొనసాగుతాయి. అన్ని గ్యారెంటీల కన్నా ప్రధానమైనటువంటివి రైతు భరోసా, రుణమాఫీలు, దీని మీద దృష్టి పెట్టి కరెంటు, దీని మీద దృష్టి పెట్టి 2 పెండింగ్ ప్రాజెక్టు కంప్లీట్ చేసి కాలువలు దోవి టోటల్ గా నీళ్ళు ఇచ్చే దృష్టి పెట్టినట్లయితే ఇక తెలంగాణలో ఉద్యమాలు ఉన్నాయి, ఏం కొట్లాడున్నాయి అనుకున్నాం. కానీ 9 నెలల్లో మళ్ళీ స్టార్ట్ అయినాయి రైతు ఉద్యమాలు. అది మంచిది కాదు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం.